గవర్నమెంట్లో ఆయన ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అవుతారు. ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ పోస్టింగ్లోకి వెళ్ళినా సరే ఆ డిపార్ట్మెంట్లో అది హయ్యెస్ట్ పోస్ట్. ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే ఏదైనా ఇంజనీరింగ్ చీఫ్ తోటే మాట్లాడతాడు ఎగ్జిక్యూటివ్స్లో. అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అవ్వచ్చు ఆయన. ఆయనకేమీ ఐశ్వర్యానికి లోటు లేదు. కొన్ని లక్షల రూపాయలు ఉదారంగా దానం చేసి ఎన్ని కార్యక్రమాలైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు. ఆయన భార్య లబ్ధప్రతిష్ఠురాలైనటువంటి డాక్టర్. ఆయనకి గొప్ప హాస్పిటల్ ఒకటి ఈ ఊళ్ళోనే ఉంది, బాబు నర్సింగ్ హోమ్ అని. ఆయన కొడుకు పెద్ద ఇంజనీర్, కోడలు ఇంజనీర్. జీవితంలో అహంకారంతో బ్రతకడానికి ఎన్ని ఉండొచ్చో అన్నీ ఆయనకున్నాయి. చదువు ఉంటే డబ్బు ఉండదు, డబ్బుంటే చదువు ఉండదు, రెండు ఉంటే మంచి బిడ్డలు ఉండరు, మంచి బిడ్డలుంటే మంచి భార్య ఉండదు. ఆయనకి లేనిదేమీ లేదు. పరమేశ్వరుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు. ఆనాడు ఎంటెక్ చదువుకున్న వ్యక్తి ఇప్పటికీ నేను చిత్తూరు వస్తే ఆయనతో మాట్లాడడాన్ని ఎంతో ఇష్టపడతాను. నా ఉద్దేశం ఆయనకి దగ్గరగా 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కోట్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్ రైటర్స్ తాలూకా పేర్లు, ఆయన వాడేటటువంటి సనాతన సంప్రదాయానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాల పేర్లు, ప్రవచనాలు చేసేటటువంటి నాకు కూడా తెలియవు. అన్ని పుస్తకాలు కోట్ చేస్తారు ఆయన. ఏ చిన్న విషయమైనా ఆయన దగ్గర ప్రస్తావించండి, దాన్ని రీసెర్చ్ స్థాయిలో ఆయన మాట్లాడతారు. అన్ని విషయాలు ఆయనకి తెలుసు. అందరూ నా దగ్గర వినడాన్ని ఇష్టపడతారు. నేను నరేంద్రబాబు గారి దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడడం ఇష్టపడతాను. నేను మీతో యథార్థంగా చెప్తున్నాను, అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు. నేను చిత్తూరు వచ్చిన తర్వాత ఎక్కడికైనా నేను వెడితే ఆయన కాకుండా ఇంకెవరైనా కారులో ఉంటే నాకు విసుగు. ఎందుకని అంటే నాకు ఆయన ఒక్కరి మాటలు వినడం కోసమే ఈ ఊరు వస్తాను.